ముందుగాల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవాళ కూడా వచ్చింది పేపర్లో బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేసిరట. ఈ రోజు పేపర్కి ఇచ్చేటోళ్ళకన్నా వీళ్ళకన్నా అనిపించాలి, లేకపోతే ఆ సిగ్గిదప్పిన కన్నా అనిపించాలి, ఆ ప్రభాకర్ రావు అంటున్న కన్నా, లేకపోతే ఆయన మీద ఉన్న దరిద్రుడు ఉండు కదా పెద్ద మనిషి, పెద్ద ఆయన చెప్పిండు ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పగా వెనకడికి. మరి ఈ సిబిఐ వాళ్ళు అయితే ఏంది, ఏసీబీ వాళ్ళు అయితే ఏంది, పోలీసు వాళ్ళు అయితే ఏంది, రాజకీయ నాయకులు అయితే ఏంది, ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినోడోడు చేపించినోడోడు అంతా ఎరుకున్న ముచ్చటేనా? ఎంతసేపటికి తొగగానే పట్టుకుంటారు కానీ మరి అసలు పట్టుకుంటలేరు ఎందుకు? నిన్ననేమో ధర్మపురి అరవింద్ ఫోన్ ట్యాపింగ్ చేసినాడు, పొట్టు పొట్టు ఇష్టం వచ్చినట్టు వేసుకుండు. ఏం పని చేసినావు బే అన్నాడు. అంటే అంత పెద్ద అన్నాక నాలా అన్నాడు, అంటే వచ్చింది నష్టం వచ్చిందేముంది కానీ, అవరా బే ఏం పని చేసిర్రా నా ఫోన్ ట్యాపింగు, మీకు సిగ్గులేదురా లజ్జలేదురా, మేమేం మాట్లాడుకుంటే మీకేం ఎక్కర్రా అని అన్నాడు. బలి బ్రహ్మాండంగా అన్నాడు. ఇవాళ బండి సంజయ్ చెప్తుండే, ఈ బండి సంజయ్ ఏమి పాడైపోను జర నాకు అర్థం కాదు. బండి సంజయ్ చెప్పే ముచ్చట జర ప్రత్యేకంగా దృష్టి పెట్టినారు సంజయ్ ముచ్చట. కానీ ఇవాళ బండి సంజయ్ గారు ఏం చెప్తారు ముచ్చట అంటే, ఫోన్ ట్యాపింగ్ చేసిరు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందల ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొత్తం బయటికి తీస్తాం, దాన్ని సిబిఐకి పంపిస్తాం, ఇది ఇంకా 12 రకాల సంస్థలకు పంపించాలి అంత చూస్తామని అన్నాడు. మరి వాళ్ళు ఎందుకు పంపుతలేడు అని అన్నాడు. అవునా? మరి మీరు పంపితే ఏమన్నా నష్టం వచ్చిందా? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు దీంట్లో ఏమన్నా చొరవ తీసుకుంటే నష్టం వచ్చిందేముంది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దాంట్లో కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉండరు. మీరు ప్రభుత్వం మొత్తం మీ చేతిలో ఉంది కదా, భారతదేశం మొత్తం మీ చేతిలో ఉంది కదా. నరేంద్ర మోడీయో లేకపోతే బండి సంజయో, ఇక్కడున్న బండి సంజయో లేకపోతే కిషన్ రెడ్డియో లేకపోతే ఇంకోళ్ళ కావాలంటే కాదా పని? అరవింద్ది చేసిరి, బండి సంజయ్ చేసిరి, కిషన్ రెడ్డిది చేసిరి, మళ్ళీ పోతే ఈటల రాజు అన్నది ఆయనది ఫోన్ ట్యాపింగ్ చేసిరి. ఎవరిని తీసిపెట్టిరు? అమిత్ షాది నరేంద్ర మోడీది కూడా చేసిరేమో వనికెరక చెప్పు. ఒక్కొక్క రోజులో 500-600 మంది ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే వానికి అదురు బెదురు ఏమైనా ఉన్నదా? ఎందుకు చేసినవరా అంటే నక్సలైట్ల పేరు చెప్పిరి. మరి నక్సలైట్ల పేరు చెప్తే నక్సలైట్లు ఎంతమంది నక్సలైట్ పట్టుకురు, మరి ఎంతమంది నక్సలైట్లకు పైలు పోయినాయి, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమంది ప్రజలకు న్యాయం చేసిరు వీళ్ళు? మీరు పట్టించుకుంటే ఏమవుతుంది? కేంద్రం వాళ్ళు రాష్ట్రాలల్లో కొన్ని రాష్ట్రాలల్లో గవర్నర్లకు కూడా చేసిరి పాడైపోను. ఎవరిని ఇచ్చిపెట్టిరు చెప్పు? ఎవరిని ఇచ్చిపెట్టపోయేది? ఇవాళ చెప్తున్నావు బండి సంజయ్ అన్న, భార్య పోను భర్త అయినే, లవర్ పోను ఇంకో లవర్ ఆయన అయినే, రాజకీయ నాయకుని పోను ఇంకో రాజకీయ నాయకుడినే, వీళ్ళందరి ఫోన్లు కలిసి ఆయన అయినే. ఇది ఎంతవరకు కరెక్టు అంటున్నావు? మరి ఎందుకు గింత నిమ్మలంగా చెప్తున్నారు? ఆయన కాడికి వస్తారక ఈ ప్రభాకర్ రావు అయితే ఏంది, ఆ ప్రణీత్ రావు అయితే ఏంది, ఆ రావు అయితే ఏంది, ఈ రావు అయితే ఏంది, ఇంకా పైన ఉన్న తారక రామారావు అయితే ఏంది, లేకపోతే చంద్రశేఖర్ రావు అయితే ఉంది. ఈ రావులంతా కలిసిరు, మిగతా వాళ్ళని నోట్ల మను పోసిరు. ఏం ఎక్కడికి పోసిరు, ఎందుకు పోసిరు అని ఈ కేంద్రం అయినా రాష్ట్రం అయినా ఏం ఎక్కడ, ఒకవేళ మీకు చేత కాకుంటే జనాల మీద తీసిపెట్టురాలని, నాకు చేతన అయితే లేదు, ప్రభుత్వాల చేతన అయితే లేదు, ప్రజలు మీరు తీసుకోరంటే ప్రజలు కుక్కను కూడా కొట్టించి పెడతారు. ముండగొడుకులారా మీరు ఏం పని చేసిర్రా? ఈ పని ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం సాధిద్దామని చేసిర్రా, ఏమక్కడికి చేసిరని జనాలు చూసుకుంటారు. జనాలకన్నా ఇచ్చిపెట్టరు, అది పాడైపోను. జనాలకు ఇచ్చిపెట్టరైరి, మీరు దాన్ని ముందర పడేరైరి. మళ్ళీ రోజు పొద్దుగాల లేవగానే పేపర్లో మాత్రం పక్క వస్తుంది ఫోన్ ట్యాప్. ఆయన వాంగ్మూలం కోరిన సీటు ఓన్లీ బండి సంజయ్ది. షెడ్యూల్ చూసి చెప్తానన్న బండి సంజయ్ రాజకీయంగా ఎదుర్కోలేక ట్యాపింగ్ చేసి కేసీఆర్ కుట్రలకు పాల్పడ్డాడని ఆరోపణ. ఇప్పుడు కేసీఆర్ కుట్రలకు పాల్పడ్డాడని ఆరోపణ అని అంటున్నావు. ఎరికే కేసీఆర్ చేయించిందని తెలిసినాక ఎందుకు ఇచ్చి పెడుతున్నారు కేసీఆర్ కుటుంబాన్ని? మరి కేసీఆర్ అంటే బీజేపీలకు భయమా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి భయమా, లేకపోతే ఎవరికైనా భయమా చెప్పుది? మళ్ళీ పేపర్లో మాత్రం టీవీలలో మాత్రం అని అంత చూస్తాం అని కథ చూస్తామంటారు. నిజంగానే అంటాడు కదా ఎవడు మన డీజే టిల్లు కాక, ఏం మా అయ్యి నా ఏంటికి కూడా వీగలేరు నా లొట పీసుల కేసులు అంటాడు. నిజంగానే ఉన్నాడు పాడైపోను. మీ దగ్గర దమ్ము లేకనే ఆ లొట పీసుల కేసు ఇంటికి వీగలేకపోతున్నట్టు. ఆయమైన పిల్లగాలు అయితే ఒక్కొక్కరి లోపల వేసి తేజకారం తీసుకొచ్చి మంచిగా ఉప్పులేని కారం తీసుకొచ్చి ఒక్కొక్కరి ఈపు విమానం మోసి బద్దలు భాషింగాలు చేస్తే దెబ్బకి చెప్పరు. ఏమక్కడికి చేసిర్రా బాడుకోవాలారా మీరు ఈ పనులు అని అంటే చెప్పరా? అదే పేదోని అయితే కొడుకు రారి రప్ప ఓలెనకం కూడా ఫోన్ చేపించి మరి కొట్టిపిస్తారు. అవునా కదా ప్రజలారా? వీళ్ళు డబ్బు గల్లోళ్ళు రాజకీయ నాయకులు ఈ అంతా ఒక కుటుంబానికి సంబంధించిన ఇవన్నీ మీరు చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరిని లాభాల కోసం చేసిరు.
గీది అడుగురా నాయన అంటే నా ఫోన్ ట్యాపింగ్ అయింది. నీ ఫోన్ ట్యాపింగ్ అయింది కరెక్టే, నువ్వు చెప్తున్నావు. మరి నువ్వు ఒకవేళ రాష్ట్రంతో అయితే లేదు, పో కేంద్రంకి అడుగురాదు. కేంద్ర ప్రభుత్వం పోయి నరేంద్ర మోడీ మీ మనిషే కదా, సార్ నా ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే ఆయన కూడా అంటడేమో, ఎవరే నాయన నీదే కాదు నాది కూడా అయింది అంటడేమో. అంటే కేవలం ఈ రాజకీయంగా ఇది డ్రామా అండి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటే అనేమో బీఆర్ఎస్ వాడు అంటాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేమో కాంగ్రెస్ వాడు అంటాడు, కాంగ్రెస్ మళ్ళీ పోతే బీజేపీ ఒకటనేమో ఇంకోటి అంటాడు. ఎట్ట పాడవుతారు? ఎవరి పార్టీ వాళ్ళకే తలగబడే, ఎవరి అధికారం వాళ్ళకే తలగబడే. ఓనికి కేంద్రం వాళ్ళు వింటిరి, ఓడేమో రాష్ట్రం వాళ్ళు వింటిరి, ఓడేమో 15 రాష్ట్రం మీద వెళ్ళిపోయా. అంటే మందిని ఎట్ట బదనాం చేయాలి, జనాలను ఎట్ట పక్కదారి పట్టించాలి అనే ఆలోచన తప్పితే ఏమన్నా ముచ్చట ఉందా ప్రజలారా? ఫోన్ ట్యాపింగ్లు ఎందుకు చేసిరు, ఎవరి లాభాల కోసం చేసిరు అనేది దానిపైన చర్చించరు నాయన. అంటే ఈ లీల కొట్లాడే సరిపోయి పాడవుతుంది. కవితక్క ఓదిక్కు నాది చేసిందంటది, షర్మిలక్క ఓదిక్కు నాది చేసిందంటది, జగన్మోహన్ రెడ్డి నాది అయిందంటాడు, అటు చంద్రబాబు నాయుడు అయింది అంటాడు. ఒక లాయర్లదాయే, యాక్టర్లదాయే, ఇంజనీర్లదాయే, డాక్టర్లదాయే. ఒక్కళ్ళది అయింది ఒక్కళ్ళది కాలేదు అన్నట్టున్నది. మరి ఇంతమంది ఫోన్ ట్యాపింగ్ అయినా కానీ ఏమెక్కర కూకుంటురు? కేసీఆర్కి భయపడుతున్నారా ఓ రయ్యారా? కేసీఆర్ అంటే భయపడుతురా? ఏమెక్కర భయపడుతురు కేసీఆర్కి చెప్పురి. మరి కేసీఆర్ దగ్గర మీ లొసుగులు ఏం పాడైనాయి చెప్పురి. మరి ప్రజలారా కేసీఆర్ దగ్గర ఇలా లొసుగులు అంటే అందుకోసమనే భయపడుతున్నారు. అవునా కాదా? మీ కామెంట్ రూపకంగా చెప్పురి. ఉంటా మరి.